తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు ఇది వివాదం నిలబడినటువంటి వాస్తవం మనం చూసాం. దీనికి సంబంధించి ఇక్కడ ప్రదీప్ గారు ఉన్నారు, తెలంగాణ వాసి, అప్పుడు ఒకనాటి హీరో, ఇప్పుడు టీవీ సీరియల్లో కూడా చాలా బిజీగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. ప్రదీప్ గారు మన దగ్గర ఉన్నారు. ఈ వివాదం గురించి కావచ్చు, లేదంటే బాలు గారి విగ్రహావిష్కరణ గురించి కావచ్చు, ఎట్లా స్పందిస్తారండి? అంటే బాలు గారికి సముచితమైన స్థానం సార్ ఇది. రవీంద్ర భారతి కళలు మన తెలంగాణ నడిబొడ్డున ఉంది, ఇక్కడ పెట్టాలి. బాలు గారు అంటే మనం కొత్తగా పరిచయం చేసేదే ఉంటుందండి. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఘంటసాల బాలు గారు ఇద్దరు ఉంటారు ఇక్కడ. ఇద్దరు విగ్రహాలు పక్క పక్కన పెట్టడం సముచితం అని నేను అనుకుంటున్నాను సార్. ఇక్కడ మీరు తెలంగాణ వ్యక్తిగా మొదటి నుంచి ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా, హీరోగా ఆనాడు చేశారు, దాని తర్వాత ఇప్పుడు బిజీగా ఉన్నటువంటి వ్యక్తిగా, బాలుగారు చేసినటువంటి సినిమాల విషయంలో కానీ, ఆయన పాడిన పాటల విషయంలో కానీ ఒక లెజెండరీ పర్సనాలిటీ, ఎవరు కూడా కాదనలేని సత్యం. అయితే ఆయనకు సముచిత స్థానం దక్కాల్సిన అవసరం ఉందని తెలంగాణ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కానీ సైమల్టేనియస్గా ఇక్కడ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఎంతోమంది కవులు కళాకారులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టొచ్చు కదా అని వాళ్ళ డిమాండ్ ఉంది. దాని మీద మీ అభిప్రాయం అంటే ఏంటంటే ప్రేరణ అండి, మన స్వీయ ప్రేరణ ఉంటుంది. అడవిలో ఓ నిప్పు వస్తే అడవిని దగించేస్తుంది. అదే నిప్పు తీసుకెళ్ళి ఫర్నెస్లో పెడితే ప్లేను చేస్తుంది. మీకున్న కోపం, మీకున్న అభిమానం, మీకున్న తాపం నాలాంటి వాడిని కూడా కలుపుకొని అందరం కలిసి ఇక్కడ బోల్డ్ అంత ప్లేస్ ఉంది సార్. బాలుగారి విగ్రహం పెట్టిన తర్వాత మహామొగలైన వాళ్ళని పెట్టద్దని అంటలేదు కదా ఇక్కడ. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మనం ప్రతి వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి ప్రభుత్వంతో సహాయం తీసుకుని అందరి విగ్రహాలు పెట్టాలి. ఇది కళామ తల్లి ఒడి. రవీంద్ర భారతి అంటే కళామ తల్లి ఒడి. దానికి ఒకళ్ళదే పెట్టాలని నేను చెప్పట్లా. వాళ్ళు చెప్పిన వాళ్ళందరి పేర్లు కూడా పెట్టాలి. వాళ్ళ వాదన కూడా కరెక్టే. కానీ మనం ప్రయత్నం చేస్తే అది కూడా ఇక్కడ సాధ్యం అవుతుంది అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎస్పీ బాలు గారి విగ్రహం పెట్టే సమయానికే మరొకరిద్దరి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు కూడా అనౌన్స్ చేసి అదే సైమల్టేనియస్గా విగ్రహం పెడితే బాగుండేదా? అంటే ప్రభుత్వం అంటే అది ప్రభుత్వ పరంగా సార్. ఇప్పుడు ఏమైందంటే మనం వెళ్ళి అర్జీ పెట్టుకున్నాం, నాకు సినిమా థియేటర్ కావాలని, మీరు బుక్ మై షోకి వెళ్ళారు, ఓకే అని ఇచ్చారు. అలా మన అర్జీని చూశారు తప్ప మిగతా వాళ్ళని వద్దని వాళ్ళు కూడా చెప్పలేదు కదా. ప్రభుత్వాన్ని నేనైతే చాలా ప్రశంసిస్తున్నాను. కనీసం ఒక ముందు స్టెప్ వేసి ఇక్కడ ఇలా చేశారు. కాబట్టి నా ఉద్దేశం మళ్ళీ నేను కాంట్రవర్సీలోకి రాను. నేను తెలంగాణ నుంచి వచ్చిన కళాకారుణ్ణి. తెలంగాణలో పల్లెకి నేను తిరిగిన పల్లెలు ఎవరు తిరిగి ఉండకపోవచ్చు. ఎందుకు తిరుగుతా, ఇవాళ కూడా వెళ్తాను, రేపు కూడా ఖమ్మం పోతున్నాను. ప్రతి ఊరికి పోతాను. నేను ఇక్కడ మంచి కోసం మాట్లాడటం కోసం కళాకారులు పోతాం. నేనేమంటున్నా, మన వాళ్ళని ఎవరిని తక్కువ చేస్తే మనం ఊరుకోక్కర్లేదు. కానీ మన వాళ్ళ కోసం మనమే పాకులాడాలి కదా. మన వాళ్ళ కోసం మనం చేసిన ప్రయత్నం ఏంటి? ఆ విగ్రహం పెట్టడానికి ఒక అర్జీ పెట్టావా, ఒక విగ్రహం తెచ్చావా, ఓ డబ్బు తెచ్చావా, ఏం చేసాం మనం మన వాళ్ళ కోసం మనం చేయడానికి? అది చేయొచ్చు కదా అంటున్నాను నేను. మేము అలా కష్టపడితే ఆ మ్యూజిక్ గ్రూపు వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టినప్పటి నుంచే, అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి మ్యూజిక్ సంస్థ ఈ రోజు వరకు ఆయనతో పాటు అనేక కార్యక్రమాలు చేశారు. మరి ఆ కార్యక్రమాలన్నిటికీ ఆయన చేదోడు వాడుకున్నాడు. వాళ్ళందరికీ ఆయన ఒక తండ్రి లాంటి వాడు. ఎవరి తండ్రి విగ్రహం వాళ్ళు పెట్టుకోవాలి, ఎవరి తండ్రికి నివాళి వాళ్ళు ఇప్పించుకోవాలి అనుకోవడంలో తప్పులేదు కదా. నాకు కూడా బాలుగారు తండ్రి లాంటివాడు. కాబట్టి ఆయన ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిరసన చేస్తున్నటువంటి వాళ్ళు, ఉద్యమకారులు ప్రధానంగా ఒక కొత్త అంశాన్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏదైతే తెలంగాణ గేమ్గా ఉన్నట్టుంటుందో అది ఆనాడు బాలు గారు పాడలేదు, అందుకనే ఆయన మీద కొంత వ్యతిరేకత ఉంది అని ఒక మంచి విషయం చెప్తా. ఒకటి, నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసా పెళ్ళయ్యాక. మా నాన్నకి అది ఇష్టం లేదు. ఎదవా నువ్వు ఎక్కడ పోతావు నాకు తెలియదని కోప్పడ్డాడు. అప్పుడు అంత మాత్రం చేత ఆయన తండ్రి కాకుండా పోడు, నేను ఆ ఇంటికి పోకుండా పోను. కోపంలో, ఆవేశంలో, ఒక ఎమోషన్లో ఏదో ఒక మాట అనుండొచ్చు, అనకపోయిండొచ్చు. అన్నది ఎవరు వినలా, చూడలా, చందల అన్నాడు అని మూడో వ్యక్తి ద్వారా తెలుసుకుని మాట్లాడుతున్నాను. వీళ్ళ తప్పని నేను అంటల్లా. ఈ సమయం అది కాదు, వదిలేసి హాయిగా మన వాళ్ళందరిది కూడా విగ్రహాలు పెట్టుకుందాం. మాలాంటి కళాకారులందరూ కూడా మీ తోడొస్తాం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.